ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి నిమ్మకాయ పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ చేసుకోవడం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిస్తామండి. కింద నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేయడం జరిగింది. రైస్ చక్కగా ఉడికిపోయిన దాంట్లో కరివేపాకు వేసుకుని మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం మొత్తం వేసేసుకున్నాము. ఈ క్వాంటిటీకి నేను 3 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. ఈ సైజు పులుపు మంచిగా పడితేనే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఆ నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ని మంచిగా డైల్యూట్ చేసేసుకుంటాం. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత రైస్ లో యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు రైస్ వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతోటే మిక్స్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా మనము హ్యాపీగా ఎంజాయ్ చేయటమేనండి. రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది. మనకి పని ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి. పైపెచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది.